అందరికీ నమస్కారం. సో, ఈరోజు నేను మీకు సీతామహాలక్ష్మి గురించి తన లైఫ్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాలనుకుంటున్నా. అంటే ఎలా ఉండేదని చెప్పి. ఒక అమ్మాయి లైక్ ఎక్కువ సేపు ఎలా అంటే ఇప్పుడు మనకి ఇంట్లో ప్రశాంతత లేదనుకోండి. ఇంట్లోళ్ళు అర్థం చేసుకోవట్లేదు. సో, కొంచెం ప్రశాంతత కోసం ఇప్పుడు ఎవరికైనా సరే ఆహ్, ప్రైవసీ కావాలని కోరుకుంటాం. ఇఫ్ తన రూమ్‌లో తను ఎక్కువ సేపు టైమ్ స్పెండ్ చేషినా తనకి బాధే. ఏం ఆలోచిస్తుంది? ఏం చేస్తుంది? ఎట్లా అంటే లైక్ ఏమన్నా లేచిపోదామని అనుకుంటుందా? లేకపోతే ఇంకేమైనా ఆలోచిస్తుందా? లేదా చచ్చిపోదామని అనుకుంటుందా? అట్లా ఆలోచించే వాళ్ళ ఇంట్లోళ్ళు. ఓకే. సరే అలా కాదు. సపోజ్ వాష్‌రూమ్‌లో వాళ్ళు బాతింగ్ సపోజ్ ఇగ ఉంటదిగా ప్రైవసీ వాళ్ళకి కావాలి. నార్మల్‌గా ఇప్పుడు ఎవరికైనా ఉంటది కదా! షవర్ తీసుకుంటూ ప్రశాంతంగా ఉండాలని. ఇఫ్ వాష్‌రూమ్‌లో ఎక్కువ సేపు ఉన్నా కూడా ఏం చేస్తుంది? ఎందుకింత లేట్ అయింది? అట్లాంటి టార్చర్ ఉండేదనమాట. సపోజ్ కింద కాలనీలోకెళ్దాము, కిందకి దిగుదాము అనంటే సొసైటీలో బాధ. ఎవరితోనైనా మాట్లాడినా కూడా వానితోని ఎందుకు మాట్లాడినావు? వీనితోని ఎందుకు మాట్లాడినావు? వాడు నీకెట్లా తెలుసు? వీడు నీకెట్లా తెలుసు? లేదా వేరే వాళ్ళొచ్చి మాట్లాడినా కూడా ఈ అమ్మాయికి ప్రాబ్లమే. ఓకే. అండ్ సపోజ్ కాలేజ్ నుంచి 5 నిమిషాలు లేట్ వచ్చినా కూడా, ఈ 5 నిమిషాలు ఏం చేసినావు? ఎక్కడున్నావు? ఎవరితోని తిరిగినావు? ఎవరితోని మాట్లాడావు? ఇలా ఉండేదనమాట ఆ అమ్మాయి ప్రాబ్లమ్ అండ్ సిట్యుయేషన్. అలాంటిది ఆ అమ్మాయి లైఫ్‌లో కొంతమంది చేయబట్టి ఒక రూమర్ వచ్చేసరికి, ఆ రూమర్ వల్ల తనని ఇప్పుడు ఎక్కడుంచారో కూడా తెలీదు. చాలా టార్చర్ పెట్టి తనని కొట్టేసరికి తను ఇప్పుడు తన కాలేజ్ కూడా ఎళ్ళలేని పరిస్థితి. తను అనుకున్న డ్రీమ్స్ కూడా తను అచీవ్ చేయలేదు. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఉంది తను. అలాంటి అమ్మాయి కోసం ఈ టీమ్ సీతామహాలక్ష్మి అనేది స్టార్ట్ చేశాం. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి సిట్యుయేషన్ ఏ అమ్మాయికున్నా, ఏదున్నా గూడా మీరు మాతో చెప్పుకోండి. మీరు షేర్ చేసుకోండి. మేము మాతో అయినంత వరకు మీకోసం ఫైట్ చేస్తాం. జై శ్రీరామ్. టీమ్ సీతామహాలక్ష్మి, హైదరాబాద్. థాంక్ యూ.